కాదు ఆ అమ్మాయి జస్ట్ వ్యభిచారిణి అన్న లెవెల్లో పోర్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. దాని మీద ఆవిడ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అయితే అసలు ఈ కేసులో విచిత్రమైన వ్యవహారం ఏంటంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అలాగే ఆ టైంలో జరిగినటువంటి ఇతన్ని ఇన్వాల్వ్ చేయటం, కుక్కల విద్యాసాగర్ని ఇన్వాల్వ్ చేసి ఒక స్టోరీ ఇక్కడి నుంచి వండి చేశారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ అసలు ఈ కేసు మొదలైంది ఎక్కడ, బాంబేలో మొదలైంది అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్టే. దాని మీద మరి జిందాల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి కదా, సజ్జన్ జిందాల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఏమైంది, అసలు ఏపీని ఎలా కనెక్ట్ చేశారు, ఏపీ పోలీసులు వెళ్ళి అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారు, దీనికి సంబంధించి అసలు నిజాలు ఉన్నాయా దీనిలో అనేది కనీసం వీళ్ళు వెళ్ళి మాట్లాడే ప్రయత్నము చేయలేదు ఏపీ పోలీసు. అలాగే పోనీ వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం ఇవేమీ అక్కర్లేదు సార్. మామూలుగా వీళ్ళకున్న ఏపీ పోలీస్ యాక్ట్ కింద వీళ్ళకున్న అధికారాల కింద 40C కింద ఏదో నోటీసులు ఇస్తారు. అవి కూడా ఇలా సజ్జన్ జిందాల్కి నోటీసులు లేదు. అంటే వీళ్ళు ఎస్టాబ్లిష్ మీ వివరణ ఏంటి అండి సజ్జన్ జిందాల్ గారు? మీరు పెద్ద మనిషి కదా, మీకు 69 ఏళ్ళట కదా, మీరు అందూరం నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయలేరేమో, కనీసం ఈ నోటీస్కి ఏమన్నా మీరు రిప్లై ఇవ్వండి అని అడగాలి. అది కూడా జరగల. మరి 100 రోజులు అయింది, ఇంతవరకు అది జరగలేదు. అంటే జనరల్గా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యవహారాలు అవి. జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ లాంచ్ చేయాలనుకున్నారు. ఓకే, మోటో బాగానే ఉంది, ప్రతిపక్షం మీద దాడి చేయటం అనేది బాగానే ఉంది పొలిటికల్గా. కానీ మీరు చెప్పి మీ ఐపీఎస్ ఆఫీసర్ల మీద చర్యలు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది అక్కడ, కాంతిలాల్ వీళ్ళ మీద. అది బాగానే ఉంది, అదంతా బాగానే చేస్తున్నారు. కానీ అసలు వ్యక్తితో మీరు మాట్లాడారా? ఇది బాంబే కేసు అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసిన దానికి సంబంధించిన ఆధారాలు ఏం చూపించారు రికార్డెడ్గా? బయట మీడియా ముందు కేవలం అతని పేరు వివరాలు వెల్లడించారు తప్ప అక్కడ జరిగినటువంటి కేసు, ఆల్రెడీ ఒక కేసు అక్కడ మూవ్ అయ్యి ఆ కేసులో పరిష్కారం ఇక్కడికి వచ్చి చేశారు. ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి బెదిరించి అండర్టేకింగ్ రాయించుకున్నారు అనేది కదండి ఎస్టాబ్లిష్ చేసింది వాళ్ళు. దానికి సంబంధించినటువంటి సజ్జన్ జిందాల్ నుంచి తీసుకోవాల్సినటువంటి ఎవిడెన్స్లు, అలాగే బాంబే పోలీసు నుంచి తీసుకున్నటువంటి ఆ పాత కేసుకు సంబంధించిన వివరాలు, ఇవేవి కూడా ఇక్కడ ఎక్కడా డిస్ప్లే చేయట్లేదు. వెళ్ళి జిందాల్ని పట్టుకురావటం, నోటీసులు ఇవ్వటం మీరన్నట్టు లేదు, నేరుగా తీసుకొచ్చో వీళ్ళు వెళ్ళో మాట్లాడే ప్రయత్నం కూడా చేసినట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద దాడి, ఇదేదో వాంటెడ్గా ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టడానికి ఒక కేసు దొరికింది అన్నట్టుగా తయారైంది. అలాగే తను విద్యాసాగర్ని, అలాగే నాగేశ్వరరావుని, కుక్కల నాగేశ్వరరావుని వీళ్ళని తీసుకొచ్చి హడావిడి చేస్తున్నారు తప్ప అసలు బాంబే కేసు దాన్ని ఎలా సెటిల్ చేశారు అనే దాని మీద ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. ఎందుకని అంటారు సార్? అంటే ఏమైనా జిందాల్ తోటి మొహమాటాలు ఏమైనా ఉన్నాయా ఈ గవర్నమెంట్? అక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంటేగా ఒక రకంగా ఉన్నది. అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బీజేపీ, వాళ్ళ మిత్రపక్షం షిండే గారి శివసేన, అదే ఇంకో పేరుతోటి. అండ్ అటు చూస్తే గుజరాత్లో కూడా ఈ మీద కేసులే ఉన్నాయి, వాళ్ళవే. మరి ఎందుకని మాట్లాడట్లా? ఏమన్నా మొహమాటాలు అడ్డొస్తున్నాయా కూటమి ప్రభుత్వానికి? కూటమి ప్రభుత్వానికి మొహమాటాలు అడ్డొస్తున్నాయనే అనుకోవాల్సి వస్తుంది. అంటే కనిపిస్తున్న సీన్ని బట్టి. అంటే జగన్మోహన్ రెడ్డితో కూడా సీరియస్గా లింకులు తెగిపోయి ఉన్నాయా అంటే అది కనిపించట్లేదు. జిందాల్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ సార్. ఆయన ఏంటి, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో పని చేయించుకుంటారు. మామూలుగా వాళ్ళు పూర్తిగా కమర్షియల్ టర్మ్స్లోనే మాట్లాడుకుంటారు. అంటే అలాంటి టర్మ్స్ ఏమైనా కుదిరాయని ఆరోపణలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఆయన ప్రస్తావన తేకుండా ముందర వీళ్ళ సంగతి కదా తేల్చాల్సింది అంటున్నారు వాళ్ళు. వీళ్ళ సంగతి తేలుస్తారు రైటే, అసలు మూలం అక్కడ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఇగ్నోర్ చేస్తారు? అసలు ప్రధానమైన కేసు జిందాల్కి సంబంధించిన గొడవ. ఆయన సఫర్ అవుతుండగా ఈయన చూసి అయ్యా మేము సెటిల్ చేస్తాం దీన్ని అని సెటిల్మెంట్ బాధ్యత తన భుజాన వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్టోరీ ప్రకారం ఇది మొత్తం పోసగుచ్చినట్టుగా వాస్తవమా అనేది ఎవరికీ తెలియదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కావచ్చు, అలాగే ప్రభుత్వ వర్గాలు, అలాగే పోలీసు వర్గాలు బయటికి వెల్లడించినటువంటి కథనం ప్రకారం జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గానే భుజాన వేసుకున్నాడు ఈ కేసుని.
వాళ్ళు సఫర్ అవుతున్నారు ఆ కేసుతో, దాన్ని సెటిల్ చేయడానికి ఈయన ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ బెదిరించి చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేసినటువంటి కథనం. దాన్ని జస్టిఫై చేస్తూ మీ చర్యలు ఏమున్నాయనేది చూపించాలి కదా. మీరు ఎలిగేషన్ పెట్టారు, బాగానే ఉంది, పబ్లిక్ డొమైన్లో అందరి పేర్లు ప్రస్తావించారు, బాగుంది. మరి మీరు ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యవహారం ఏమిటి? ఇది వెంటనే వాళ్ళు కౌంటర్ మొదలుపెట్టేశారు ఆ అమ్మాయి మీద. ఈ టోటల్గా జత్వానీని తీసుకొచ్చి నిలబెట్టారు కేసులో. నిలబెట్టి తన క్యారెక్టర్ మీద డిస్కషన్స్, ఇరుపక్షాలు అసలు నటి కాదు అని చెప్పి ఆవిడని ఎంత హీనమైనటువంటి పరిస్థితుల్లో మాట్లాడాలో అంత హీన స్థితికి దిగజారి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోను, సాక్షిలోను చాలామంది వక్తలు అంటే విశ్లేషకులు మాట్లాడేసినటువంటి వీడియోలు కూడా చూసాం మనం. ఇటువంటి కండిషన్లో ఆవిడ రియాక్ట్ అయ్యి ఇప్పుడు పరువు నష్టం దావా వేసింది. వేసినప్పుడు ఆవిడ కేవలం వీళ్ళ మీద పరువు నష్టంతో పాటు ప్రభుత్వాన్ని కూడా దీనిలో లింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మొత్తం విచారణ జరపండి సమగ్రంగా, బాంబే కేసుతో సహా. అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఐపీఎస్లు ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అంటకాగారు, జస్ట్ హెంచ్మెన్ లాగా బిహేవ్ చేసిన సీనియర్ ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి, అంటే వాళ్ళ మాటల్లో నాకు తెలియదు, వాళ్ళ మాటల్లో ఒక 5-6 సీనియర్ ఐపీఎస్లు డీసీ క్యాడర్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక మొత్తం 10-15 మందికి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, అయ్యా మీరందరూ రోజు పొద్దున్న 10ంటికి వచ్చి అటెండెన్స్ వేయించుకొని సాయంత్రం 6 దాకా ఆఫీసులో ఉండాలని ఒక సర్క్యులర్ ఇచ్చారు. చాలా పకడ్బందీగా, నాకు చాలా అప్రిషియబుల్ థింగ్ అని అనిపించింది. ఎందుకంటే ఇలాంటి నిందలు ఎదుర్కొంటున్నప్పుడు మీరు అటు ఇటు తిరగమాకండి అంటే వాళ్ళని కూడా హెచ్చరించడం ఒక రకంగా, లేని పని మళ్ళీ కొత్త అభియోగాలు వస్తాయని. ఇది చేసిన వాళ్ళు పక్క రాష్ట్రం డీజీపీకి ఒక లెటర్ రాసి, అయ్యా జిందాల్ గారి కేసులో అక్కడ ఏం జరుగుతోంది, మాకు ఫ్యాక్ట్స్ కావాలి, కుడ్ యూ ప్లీజ్ సెండ్ ఎ టీమ్ టు ఆంధ్రప్రదేశ్, లేదా మా టీం ఏమైనా మేము అక్కడికి పంపిస్తాము, మీరు దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ చెబితే అని ఒక లెటర్ రాయొచ్చు కదా, ఎందుకు రాయలేదు? అసలు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి బయటకి మీడియాకి రిలీజ్ చేసినటువంటి ఫ్యాక్ట్స్, వాటికి ఫ్యాక్ట్స్ అని వాళ్ళు చెప్తున్నప్పుడు దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అనేది చెప్పాలిగా. ఎలా డిరైవ్ అయ్యారు ఇక్కడ దాకా అనేది ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచం ముందు పెట్టాలి కదా. ఈ పెట్టే క్రమంలో ఎవరి వాదన ఏమిటి అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. డీజీపీకి లెటర్ రాయటం మాత్రమే కాదండి, వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటా ఉన్నప్పుడు ముందు అక్కడికి వెళ్ళి ఎవరో ఒకళ్ళు ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పట్టుకొచ్చి ఇక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా. మీరు ప్రపంచం ముందు ఎందుకు పెట్టారు? కేవలం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయటమే ప్రోగ్రామా, లేకపోతే అసలు దీనిలో ఐపీఎస్లు పాల్గొనటం, వీళ్ళు అక్కడికి వెళ్ళి బాంబే వెళ్ళి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడ సెటిల్మెంట్ చేయటం అనేది సీరియస్ క్రైమ్. అది అందులో ఇలాంటి డిస్ప్యూట్ లేదు సార్. నేనేది ఏంటంటే దాని మూలాల్లోకి ఎందుకు వెళ్ళటం లేదు? అదే అతనికి ఏదైనా ఇబ్బంది జరుగుతుందని వీళ్ళు ఫీల్ అవుతున్నారా? రెండోది వీళ్ళు బయట పెట్టిన వివరాల్లో లేదా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన కోఆపరేషన్ వీళ్ళు కూడా సజ్జన్ జిందాల్ గారికి అందిస్తున్నారు. అలాంటి సందేహాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో మనకి. అలాంటప్పుడు అసలు కేసు ముట్టుకోవటమే అనవసరం. ఈ కేసు టచ్ అంటే ఏతావాత దీన్ని తీసుకెళ్ళి ఏమన్నా కేసును డైల్యూట్ చేసే ప్రయత్నం, ఇదంతా ఉపయోగం ఏమిటి? ఇప్పుడు ఆ అమ్మాయి గురించినటువంటి ఆ అమ్మాయిని చాలా నీచంగా మాట్లాడటం తప్ప, ఆ అమ్మాయి మాత్రమే విక్టిమ్ ఈ కేసులో. తిరిగి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో విక్టిమ్ అయింది. ఇప్పుడు బహిరంగంగా తన క్యారెక్టర్ని అసాసిన్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే రోడ్డు మీద నిలబెట్టారు ఆ అమ్మాయిని. మీరు జిందాల్ని వదిలిపెట్టేశారు, ఇంకో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పక్కకు జరిపేస్తున్నారు. ఫైనల్గా ఒక ఆడపిల్లని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెడుతున్నటువంటి సందర్భం. అందుకని ముందు ఆ బాంబే కేసు ఏమిటి, యాక్చువల్స్ ఏంటి, దానిలో జరిగిన వాస్తవాలు ఏమిటి, కనీసం అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్, అక్కడ కుదరక కదా సెటిల్మెంట్ ఇక్కడికి మార్చింది అంటే అక్కడ పోలీస్ సీరియస్గా ఉందని అనుకోవాలి కదా. అందుకని వెళ్ళి వీళ్ళు ఒక్కసారి పరిశీలి చేయగలిగితే, సీరియస్గా వెళ్ళి కొంత దీనికి సంబంధించిన వివరాలు బయటకు రావడం పెద్ద కష్టమేం కాదు తీసుకురావటం. కానీ వాంటెడ్గానే జిందాల్ని తప్పించడానికి వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం ఎస్టాబ్లిష్ అవుతోంది నెమ్మదిగా.
ఇప్పుడు ఆవిడ కేసు మూవ్ చేసింది, పరువు నష్టం దావా వేసింది ఆవిడ, డిఫమేషన్. దీనికైనా స్పందించాలి ఇప్పుడు ఇమీడియట్గా. దీని మీద స్పందించి నెమ్మదిగా ఆవిడ ఎవరెవరి మీదకి వెళుతుంది దీని ఫోకస్ అనేది చూడాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా, అంటే ఎవరైతే మీడియాకి లీక్ చేశారో, ఎవరైతే ఏ ఏ మీడియాల్లో అయితే ఈ వార్త సర్క్యులేట్ అయిందో వాళ్ళని కూడా తీసుకోవాలి. కేవలం తనని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడిన వాళ్ళు మాత్రమే కాదు, అసలు ఈ కేసుని ఏ ఉద్దేశంతో బయటకు పెట్టారు, రోడ్డు మీద ఎక్కించారు, దానికి సంబంధించిన వాళ్ళ మీద కూడా కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తనకు కూడా. ఇష్యూగా మార్చారు ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టరో లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన వ్యవహారము అసలు ఏమాత్రము చర్చకు సంబంధం లేని వ్యవహారం ఈ కేసులో. ఒక పారిశ్రామికవేత్త ఒక నటి మీద జరిపినటువంటి ఒక దాడి, ఆ దాడికి సంబంధించి ఒక చోట నమోదైన కేసు, ఆ కేసుని అంటే ఆ కేసుని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఒక అండర్టేకింగ్ తీసుకోవటానికి జరిపినటువంటి ఒక బెదిరింపు, ఒక ప్రభుత్వం తన పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి జరిపినటువంటి ఒక దాన్ని ఏమిటంటారు దాడే, ఒక దాడి చేసి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఒక అండర్టేకింగ్ రాయించుకోవటం అనేటువంటి ఒక ప్రక్రియ, ఒక సెటిల్మెంట్. మనం చాలా సందర్భాల్లో పాత విజయవాడ లాంటి చోట్ల సెటిల్మెంట్లు అనేది చాలా వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, దాదాలు రౌడీలు ఇలా. దాదాపు అదే పరిస్థితి స్టేట్ గవర్నమెంట్ బాధ్యత తీసుకుని ఒక సెటిల్మెంట్ చేసిన వ్యవహారం. అది ప్రధానమైనటువంటి వ్యవహారం. ఈ అమ్మాయి క్యారెక్టరో ఈ అమ్మాయో కాదు అసలు, కానీ నెమ్మదిగా ఈ అమ్మాయిని సెంటర్లో పెట్టి మిగిలిన వాళ్ళందరూ తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకా మరో అంశంలోకి వెళ్తే కనుక సినిమా నటి అలాగే మాజీ మంత్రి రోజాకి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏంటంటే ఆమె తమిళనాడు వెళ్ళి స్టాలిన్ తోటి సంప్రదింపులు జరిపింది డిఎంకేలో చేరటం కోసం కాదు, ఆవిడ జనసేనలో చేరటం కోసం స్టాలిన్ ద్వారా రికమెండేషన్ తెప్పించుకుంది. అయితే ముందర ఆయన మొహమాట పడ్డారు, లేదమ్మా అది మీ అంతర్గత వ్యవహారం తెలుగు రాష్ట్రాలు, నేను చెప్పడం బాగోదేమో, నేను ఇన్వాల్వ్ కాను అన్న పద్ధతిలో చెప్పినా, ఆయన కొంచెం మర్యాద పూర్వకమైన పద్ధతిలో చెప్పినా బాగా ప్రెషర్ పెట్టేసి ఇదంతా ఏంటంటే ఆపరేట్ చేసింది కరుణానిధి కుటుంబానికి అత్యంత సన్నిహితులు, బంధువు కూడా ఒక ఆయన, ఒంగోలు వాస్తవులే చాన్నాళ్ల క్రితం చెన్నైలో స్థిరపడిపోయిన కుటుంబం. వారి ద్వారా లాబింగ్ చేశారు. అండ్ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్, అలాగే రోజా గారు, సెల్వమణి గారు అండ్ ఇంకా ప్రొడ్యూసర్, ఈ ఐదుగురు కలిసి మీటింగ్ రెండు రోజులు మీటింగ్ జరిగింది. అతి కష్టం మీద కన్విన్స్ అయిన స్టాలిన్ గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే ఆయన నో చెప్పారు. జరిగింది అది మొత్తానికి. బయట వేరే రకంగా ఎలా పోర్ట్రే అయింది, ఆవిడ డిఎంకేలో చేరటం కోసం వెళ్ళింది. అక్కడ డిఎంకే ఒకటే కాదండి, ఇప్పుడు విజయ్ ప్రారంభిస్తున్నటువంటి పార్టీలో కూడా అవకాశం ఉంటే చేరి తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలి, ఏపీ రాజకీయాలను వదిలేసి అని రోజా ప్రయత్నం చేస్తోంది అని కదా ముందు వచ్చిన. ఇదేమన్నా కాదు సార్, పాలిటిక్స్ ఏమన్నా ఆల్ ఇండియా సర్వీస్, ఒక రాష్ట్రంలో చెల్లు కాకపోతే ఇంకో రాష్ట్రంలో ఏదో 3 ఏళ్ళకోసారి బదిలీ అయ్యే వ్యవహారం ఇది కాదు కదా. అంటే ఆవిడ తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆవిడ ఎన్నికల్లో ఓడిపోయిన క్షణం నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం బయట. అయితే ఫైనల్గా ఆవిడ నెమ్మదిగా గొంతు విప్పి మాట్లాడటం మొదలుపెట్టారు ఇక్కడ. ఏది వైసీపీ తరఫున, వైసీపీలో ఉన్నారు ఆవిడ. నిన్న కాక మొన్న వరద పరిస్థితుల మీద కూడా ఆవిడ తనదైన పద్ధతిలో చంద్రబాబు ప్రభుత్వం మీద భారీ ఎత్తున పాత పద్ధతిలోనే దాడి చేశారు. కాకపోతే కొంచెం ఇంటెన్సిటీ తగ్గింది. గతంలో ఆవిడ అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, 2014లో ప్రతిపక్షంలో వైసీపీ ఉన్నప్పుడు మాట్లాడినంత ర్యాష్గా కూడా ఆవిడ మాట్లాడలేదు. కొంచెం టోన్ డౌన్ చేసే విమర్శలు చేశారు. ఇది ఇప్పటి పరిస్థితి. దీనికి ఈ తమిళనాడు రాజకీయాల్లోకి ఆవిడ ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పినప్పటికీ ఈ రెండిటి మధ్యలో జరిగినటువంటి పరిణామం మీరు చెప్తుంది. ఏది ఆవిడ విజయ్ పార్టీలో చేరుతుంది అనేటువంటి ఒక ప్రచారం,
దాంతోపాటు డిఎంకేలోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతోంది అంటే ఆర్కే సెల్వమణికి అలాగే స్టాలిన్ కుమారుడికి వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి. వీళ్ళు వేరే మధ్యవర్తి ద్వారా వెళ్ళి ఉండొచ్చు, కానీ సినిమా పరమైనటువంటి బంధాలు ఉన్నాయి వీళ్ళకి. గతంలో వీళ్ళు తీసినటువంటి సినిమాలకు వాళ్ళు ఫైనాన్స్ చేయటం, అలాగే వీళ్ళ సినిమాలు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈజీగానే యాక్సెస్ చేసి వెళ్ళి బహుశా ఆయన రికమెండేషన్తో పవన్ కళ్యాణ్తో రాజీ చేసుకుని జనసేనలో ఇది కూడా నిజానికి ఒక దశలో ఒక ఊహాగానంగా బయటకు వచ్చిందండి ఈ వార్త కూడా. ఏది ఈవిడ ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి రకరకాల కథనాల్లో జనసేన వైపు దృష్టి మళ్ళుతోంది అనేటువంటిది. అయితే అక్కడ అవకాశం డెఫినెట్గా ఉండదు, ఎందుకంటే ఆవిడ చిరంజీవి మీద కూడా భారీగానే దాడి చేశారు. ఆవిడ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి దాడి చేశారు. ఈ దాడుల పరంపర అంత ఈజీగా వాళ్ళు మర్చిపోతారా అనేది లేదు. అవతల పార్టీలో ఉన్నప్పుడు మన మీద ఈ స్థాయిలో విరుచుకుపడినటువంటి ఒక మహిళ మన పార్టీలో ఉంటే అవతల వాళ్ళ మీద కూడా ఇదే స్థాయిలో విరుచుకుపడి ఒక అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉందని తీసుకొచ్చి పెట్టుకోవాలి. కానీ అలా ఆలోచించే పరిస్థితి జనసేనకు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఆయన డెఫినెట్గా నో చెప్పుంటాడు. ఒకవేళ ప్రపోజల్ వచ్చి ఉంటే ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ జనాలు మర్చిపోలేదు. అలాగే ఆ రోజుల్లో కూడా వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు కూడా నాగబాబు రోజా వీళ్ళిద్దరూ తొలి దశలో ఒక షోలో జబర్దస్త్లో పాల్గొన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఆ తర్వాత ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్, ఈ గొడవలు గందరగోళాలు, వీళ్ళ మధ్య తీవ్రమైనటువంటి ఆరోపణల పర్వం మొదలవటం ఇదంతా చూసాం మనం. ఇప్పుడు ఆవిడ తనని తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తే చేసుండొచ్చు. జనసేన వైపు టీడీపీ వైపు నేరుగా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. సో జనసేనని యాప్ చేసుకొని ఉండొచ్చు, ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చు. అవి మిస్ఫైర్ అయ్యి ఫైనల్గా ఆవిడ వైసీపీలోనే ఉంటూ నెమ్మదిగా తన ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు మీద దాడి మొదలుపెట్టేశారు. అయితే గతంలో ఉన్నటువంటి దూకుడు కనిపించటం లేదు. గతంలో ఆవిడ అంటే ప్రతిపక్షంలో ఉండగా 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన స్థాయిలో కూడా ఆవిడ మాట్లాడట్లేదు. వాయిస్ తగ్గించి మీరు చేస్తోంది ఏమిటి అనే పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఆవిడ వరద సహాయక చర్యలు జరుగుతున్నటువంటి తీరు మీద కూడా స్పందించి మాట్లాడారు. నిన్న మొన్న ఆవిడ బయట చూసాం మనం. రోజా తనని తాను కాపాడుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మాత్రమే చూడాలి దీన్ని. అంటే ఈ కేసుల పరంపర ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవైపు అరెస్టుల పర్వం జరుగుతోంది, సీరియస్గా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మనం కొంచెం సేఫ్గా ఉండటం మంచిది అని అనుకున్నారా ఆవిడ? అనుకుని పొలిటికల్ స్టాండ్ మార్చే ప్రయత్నం చేశారు. అంటే అభిప్రాయాలు మార్చుకొని వాడు పొలిటీషియన్ కానేరడు అన్నాడు కదా గురజాడ అప్పారావు గారు. అందుకని ఎవరన్నా అభిప్రాయాలు మార్చుకునే ప్రయత్నం చేశారా? కుదరక చివరికి ఇక్కడే స్థిరపడదాం, ఇక్కడే నిలబడదాం అనే ఉద్దేశంతో ఆవిడ మాట్లాడుతున్నారా అనేది, ఇవన్నీ కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అంటే ఆవిడ వైసీపీ నుంచి జనసేనకు వెళ్ళటం కోసం స్టాలిన్ రికమెండేషన్ ఆయన నో చెప్పడం, దీనికి సంబంధించి అధికారిక సమాచారం అయితే కాదు. రైట్ అండి. సో తర్వాత వినుకొండలో చూసాం, ఒక వైసీపీ యువజన విభాగం నాయకుడి అరాచకం అంటూ తెర మీదకి వచ్చింది. అమ్మాయి కూడా విక్టిమ్ కూడా మాట్లాడింది, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఎందుకని వైసీపీలోనే ఎక్కువ జరుగుతున్నాయి, లేకపోతే వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి బయటకు వస్తున్నాయి? ఒకసారి అసలు ఆ బాధిత మహిళ ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం సార్. సరే మొత్తానికి ఏంటంటే ఆవిడ పేరు నాగూర్ మీరాను ఏదో ఉంది, నాగూర్ బి, అతను నాగూర్ వలి. సో బయట కూడా చూడొచ్చు మనం. ఒకసారి ఆవిడేం మాట్లాడారు. ఏళ్ల నుంచి నా వెనకాల పడ్డం చేయడం అలా చేస్తున్నాడండి.
పెద్దలు పెళ్లి చేసుకొని చేస్తామని మా ఇంట్లో వాళ్ళు చెప్తే పెద్దలు అంగీకారం లేకుండా చేసుకుంటామంటే అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఒక వారం ఆగి మా ఇంటి మీద దాడి చేశాడండి. నన్ను బలవంతంగా వెళ్దాం రా, ఒప్పుకోకపోయినా అన్నా కూడా నేను పెద్దోళ్ళని చెప్పకుండా రానని చెప్పాను. దానికి ప్రతీకారం మా ఇంటి మీదకి వచ్చి అర్ధరాత్రి 12:30కి మా ఇంటి మీద వచ్చి దాడి చేశాడు. దాడి చేస్తే తిరిగి గాయాలయ్యాయి మా అమ్మకి నాకు. అవ్వడం వల్ల మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. కేసు పెడదామని వస్తే బొల్ల బ్రహ్మనాయుడు గారికి ఫోన్ చేసి వాళ్ళ కేసు తీసుకోవద్దని చెప్పాడు. అందువల్ల మాకు పోలీసులు కేసు తీసుకోలేదండి. అక్కడి నుంచి ఇక్కడ వచ్చామండి, మళ్ళీ జనరల్ హాస్పిటల్ వినుకొండ. ఇక్కడికి వచ్చినా కూడా మాకు కనీసం ఒక ఇంజెక్షన్ గానీ అట్లా ఇవ్వకుండా చేసి ఒక 50 మందిని బయట కాపలా పెట్టాడండి. ఏంటి మా కేసు లేకుండా చేస్తున్నాడంటే, ఇది నా ప్రభుత్వము, నేను కేసు తీసుకోలేవను, మీ చేతనైంది మీరు చేసుకోండి, నేను ఇంతే చేస్తాను, మీరు దిక్కులేని వాళ్ళు, మేమెక్కడ మీరెక్కడ అని చెప్పారు. చెప్పడం వల్ల ఒక బ్లాక్ మెయిల్ దుస్తులు లేకుండా నాకు ఇట్లా ఫోటోలు చేస్తుంటే ఆ బ్లాక్ మెయిల్ కి నేను ఇంట్లో చెప్పుకోలేకపోయానంటే అట్లా. సో చూశారు కదండి ఆవిడ మాట్లాడారు చాలా ఆవేదనతో. అంటే అది వైసీపీ లీడరు ఇది మా ప్రభుత్వం అని ఈ ప్రభుత్వాన్ని ఎలా క్లెయిమ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉన్నారా పార్టీలు? ఉన్నాయా పార్టీలు లీడర్స్ కూడా అంత ఫ్లెక్సిబుల్గా ఉన్నారు? అంటే ఒకటి ఆయన తను కేసు ఎప్పటి నుంచి నడుస్తోంది ఈ బెదిరింపులు అనేది చూడాలి. ఇది వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజుల నుంచి ఈ దాడులు జరుగుతూ ఉండొచ్చు. ఈవిడ డేట్లు చెప్పట్లేదు ఎప్పుడు జరిగింది అనేది. ఆ టైంలో దాడి జరిగింది, ఆ తర్వాత కొనసాగుతోంది, అదే వ్యవహారం కొనసాగుతోంది అని చెప్తోంది. అయితే ఇతను మా ప్రభుత్వం అన్నది బహుశా వాళ్ళ ప్రభుత్వం ఉనికిలో ఉన్న సమయంలో అయి ఉండొచ్చు, అప్పుడే పాత కేసు అయి ఉండొచ్చు, అంటే ఈ దాడి చాలా కాలంగా జరుగుతోంది, నన్ను తీసుకెళ్ళిపోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు అతను, చాలా కాలంగా జరుగుతోంది, మా ఫ్యామిలీ అంగీకరించడం లేదు. అంటే ఒకటి తన ఆర్గ్యుమెంట్లో ఎస్టాబ్లిష్ అవుతున్నది ఏంటంటే వీళ్ళిద్దరూ మధ్య తన కుటుంబం అంగీకరించడం లేదు అనే సంశయం మాత్రమే మాట్లాడుతోంది ఆవిడ. కానీ దాన్ని డినే చేసి, దాన్ని కాదని చెప్పి నన్ను బలవంతంగా లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు, మా ఫ్యామిలీ మీద దాడి చేస్తున్నాడు అంటే నిజానికి దీనికంటే చాలా ముందే వీళ్ళిద్దరి మధ్య కొంత పరిచయం ఉంది, మాటలు జరిగినట్టుగా కనిపిస్తోంది. మాటలు జరిగినాయి, నువ్వు వచ్చేసాయి అని తను అన్నాడు, నేను రాను, మా కుటుంబం అంగీకరించకుండా అని నేను చెప్పాను అని చెప్తున్నారు ఆవిడ. సో ఇది కొంత ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న కేసే, చాలా ఒక్కసారి జరిగిన వ్యవహారం కాదు ఇది. చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య పరిచయము ఇదంతా నడుస్తోంది. అయితే కుటుంబపరమైనటువంటి ఆమోదం గురించిన వ్యవహారంలో వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదం, అతను దాడి చేశాడు, దాడి చేయటంతో ఈవిడ పూర్తిగా ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇది బాలేదు, మనం అనుకున్నట్టుగా లేదు పరిస్థితి అనే విషయం అర్థమైపోయి ఇప్పుడు ఆవిడ పాత విషయాలు కొత్త విషయాలు అన్నీ కలిపి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ దాడి చేయటం, ఫ్యామిలీని, అమ్మాయి కుటుంబాన్ని గాయపరచటం, వాళ్ళు హాస్పిటల్కి వెళితే అక్కడ కూడా బెదిరించే ప్రయత్నం చేయటం, ఆవిడ చెప్తున్నట్టుగా బయట కాపలా ఉన్నారు, మీ కేసులు ఎవరు తీసుకోరు, నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి అని అలా బిహేవ్ చేయటం అనేది ఖచ్చితంగా తప్పే, అది ఎవరు చేసినా కానీ. అతనికి పరిచయం ఉండి చేశాడా లేక చేశాడా అనేది పక్కన పెట్టేస్తే జరిగినదైతే క్రైమ్, ఇమ్మీడియట్గా అతన్ని కస్టడీలోకి తీసుకుని అతని మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది సీరియస్గా. ఆవిడకి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఇతర పొలిటికల్ పార్టీలు, అంటే దీనిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అతనికి. ఆ తాలూకా అంటే మా ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక భరోసా, పోలీస్ యంత్రాంగం పరిస్థితి కూడా ఇందులో ఎస్టాబ్లిష్ అయింది. నేను కేసులు పెట్టకుండా చూసుకుంటాను, మీరు కేసు పెట్టినా ఆ కేసును వాళ్ళు పట్టించుకోరు, ఆ లెవెల్లో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అని అతను చెప్పాడంటే పోలీసు యంత్రాంగం మీద పొలిటికల్ ప్రెజర్ ఎలా ఉంది, అధికార పార్టీ అది ఏదైనా కావచ్చు, అది వైసీపీ రోజుల్లో వైసీపీకి అనుకూలంగాను, అలాగే టీడీపీ కాలంలో టీడీపీకి అనుకూలంగాను కేసులు పెట్టడం పెట్టకపోవడం. క్రైమ్ జరిగింది, అక్కడ దాడి జరిగింది, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నవాళ్ళు పెట్టినటువంటి కేసు మీద పట్టించుకోకుండా రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కేసులు తీసుకొని పరిస్థితి నిజంగానే ఉందా అనేది
ఇప్పుడు ఆవిడ బహిరంగంగా వ్యాఖ్యానించారు కాబట్టి డీజీపీ పట్టించుకోవాల్సిన విషయం ఇది. గుంటూరు జిల్లా పోలీసులో లేదా పల్నాడు జిల్లా పోలీసులో మాత్రమే కాదు, డీజీపీ గారు పట్టించుకుని బాబు మన మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనే విమర్శ కూడా ఉంది ఈ అమ్మాయి మాట్లాడుతున్నటువంటి మాటల్లో. దాన్ని మనం ముందు కడుక్కోవాల్సిన అవసరం ఉంది అనేది ఆయన పట్టించుకోవాలి. ఇప్పుడు అటువంటి కీలకమైన పరిస్థితి. అలాగే తన రకరకాల బెదిరింపులు, తన మీద నీకు సంబంధించిన చాలా వివరాలు నా దగ్గర ఉన్నాయని అతను మాట్లాడటం, బెదిరించటం, ఇవన్నీ కూడా సీరియస్గా పట్టించుకుని సుమోటోగానే వీళ్ళు కేసు పెట్టచ్చు. ఇప్పుడు ఆవిడ ఎలాగో బహిరంగంగా పబ్లిక్ డొమైన్లోనే విషయాన్ని ఉంచారు కాబట్టి ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇవ్వటం కాకుండా ముందు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాల్సినటువంటి అవసరం అయితే బలంగా ఉంది. రైట్. ఇక అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా స్పందించారు. చాలా డీటెయిల్గా మాట్లాడారు. మొత్తం వరద మీద మీ డిపార్ట్మెంట్స్ అన్నీ మెజరబుల్గా ఫెయిల్ అయినాయి, 2.5 రోజుల పాటు మీరేం చేశారు అని చెప్పేసి చాలా ప్రశ్నలు, గట్టి ప్రశ్నలు, టెక్నికల్ ప్రశ్నలని సంధించారు. అలాగే ఆయన లండన్ టూర్ పోస్ట్పోన్ అయింది కదా, బాగా స్టడీ చేస్తున్నట్టున్నారు, వరద మీద అధ్యయనం పూర్తి స్థాయిలో చేసినట్టున్నారు. చేసి 60-70 టీఎంసీల ఫ్లడ్ క్వశ్చన్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఎందుకు మిస్ అయ్యింది, ఎందుకు మిస్ అయింది అని ఆయన ప్రశ్నించారు. 5 కోట్ల మంది ప్రజలు ఉన్న ఈ రాష్ట్రం, 1,00,000 కోట్ల బడ్జెట్ పైబడి ఉన్న రాష్ట్రంలో 5 లక్షల మందిని రిహాబిలిటేట్ ఎందుకు చేయలేకపోయారు అని కొంచెం సెన్సిబుల్గా మాట్లాడారు. ఎక్కడ అంటే ఏది పిచ్చి రాజకీయ ఆరోపణలు చేయకుండా ఓన్లీ టెక్నికల్ పాయింట్స్ మీద, అంటే తెలుసుకొని ఉంటారు మనం ఇలా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే జనం మనల్ని పట్టించుకోరని సెన్సిబుల్ పాయింట్స్ లేవనెత్తారు. అందులో ప్రధానంగా ఒకటి, రిజర్వాయర్లు అన్నీ నిండు కుండల్లాగా ఉన్న సందర్భం వరద రావటానికంటే ముందే ఉంది. కానీ వాటర్ దిగువకి వదలటం అనేది జరగలేదు, హోల్డ్ చేశారు. వరద మొదలైన తర్వాత అప్పుడు గేట్లు తీశారు. ఇది దీని మీద ఆల్రెడీ ఒక విమర్శ మొదలైంది అప్పుడే, ఇమ్మీడియట్గా. ఎందుకు రిజర్వాయర్లు అలా నింపుకుని కూడా మీరు వదిలిపెట్టడం లేదు నీళ్లు అని ఈ వరద రావటానికంటే ముందే చాలామంది ప్రశ్నలు సంధించినటువంటి సందర్భం రైతు నాయకులు. అప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇంకా వదలటం లేదు ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఫైనల్గా వరద వచ్చిన తర్వాత కాంట్రిబట్ కండిషన్లో అన్నట్టుగా వీళ్ళు గేట్లు ఓపెన్ చేశారు. అది ఫ్లడ్ పెరిగిపోయింది. ఈ ఫ్లడ్ పెరిగిపోయిన క్రమం దాన్ని ఈయన ఈ లెటర్లో కొంత ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. మీరు ముందే గనక దాన్ని ఖాళీ చేసి ఉంటే, ముందే కిందకి రిలీజ్ చేసుంటే కొంతవరకు ఆ ప్రెజర్ని తట్టుకునే పరిస్థితి ఉండేది. దాన్ని మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు అనేది లెటర్లో ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. అలాగే ఇతర వ్యవహారాలు అంటే లోకల్ వ్యవస్థల్ని ఆయన బైపాస్ చేశాడు. చాలా వ్యవస్థలు, ఒక వాలంటీర్ వ్యవస్థను మాత్రమే బలంగా ఉంచి ఇప్పుడు ఆయన మీరు వీళ్ళందరి సేవలు వీళ్ళందరినీ యాక్టివిటీలో ఉంచుంటే డెఫినెట్గా, అంటే మేము నియమించాం గ్రామ సచివాలయాలు ఇవన్నీ మా డిజైన్ కాబట్టి మీరు వీటిని పట్టించుకోకుండా వాలంటీర్లు వీళ్ళందరూ ఉండుంటే డెఫినెట్గా సహాయ చర్యలు ఇంకొంచెం బెటర్గా జరుగుండేవి కదా అనేది ఒక విషయం ప్రస్తావించారు ఆయన. నిజమే అది కొంతవరకు. అలాగే దీని కంటిన్యూషన్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఏర్పాటు చేసినటువంటి ఈ పంపిణీ వాహనాలు పట్టుకుని కదా మీరు ఈ రోజున పంపిణీ చేస్తోంది ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎవరు చేసినా ఎవరు ఏర్పాటు చేసినా అది ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసింది. అది ప్రభుత్వం ఏర్పాటు చేసింది, వైసీపీ ఏర్పాటు చేయలేదు, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వంలో ఆ రోజు వాళ్ళు ఉన్నారు, ఇవాళ వీళ్ళు ఉన్నారు అంతే. ఈ ప్రభుత్వం దాన్ని వినియోగించుకుంటాం కదా, తప్పేం లేదు. అది దాన్ని తప్పట్టాల్సిన కాదు. దాన్ని ఏదో ఇష్యూ లాగా అంటే మేం చేసిన దాన్ని మీరు వాడుకుని మీరేదో లబ్ధి పొందుతున్నారు అని మాట్లాడే ప్రయత్నం చేయటం తప్పు. కానీ అయితే ముందస్తుగా దీని మీద సీరియస్గా దృష్టి పెట్టలేదు. వార్నింగ్ వచ్చినప్పటికీ మీరు పైన ఉన్నటువంటి డ్యాముల్లో వాటర్ని ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. అది కనుక చేసుంటే కొంతవరకు మీకు ఈ ప్రెజర్ని తట్టుకునే ఛాన్స్ దొరికేది అనేది జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే, నిజానికి వరద రావడానికంటే ముందే చాలామంది మాట్లాడేశారు. దాన్ని ఇప్పుడు ఈయన ఎజెండాలోకి తీసుకొచ్చి సెన్సిబుల్గానే రాశాడు ఆయన టోటల్గా. అంటే
చాలా కాలంగా మనం అనుకుంటున్నట్టు యాక్టివ్ అపోజిషన్ రోల్ అనేది కుదిరే పని కాదు ఇప్పుడు. ఆయన సీరియస్గా ప్రజలకి సహాయపడేటువంటి ప్రతిపక్షంగా కనిపించాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రొడక్టివ్ అపోజిషన్గా ఉండాలి. అలా కాకుండా యాక్టివ్ అపోజిషన్ రోల్లో ఉంటే ప్రజలు తిరస్కరించేటువంటి ప్రమాదం ఉంది అనేది కొంత అర్థమైనట్టుగా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారికి. దీంతో పాటు ఆయన ఇమ్మీడియట్గా చేయవలసింది తన పార్టీ వైపు నుంచి ఎక్కడికక్కడ శిబిరాలు పెట్టి తను చేయగలిగింది అంటే పార్టీ తరఫున, అలాగే తన పార్టీకి సంబంధించిన యంత్రాంగాన్ని రంగంలోకి దింపి తన వంతు సహాయం అంటే ప్రభుత్వం చేస్తోంది చేయట్లేదు అనే దాంతో సంబంధం లేకుండా తను ఏ మేరకు చేయగలడు, తన పార్టీ యంత్రాంగం ఏ మేరకు చేయగలదు అనేది ఒక పార్టీగా ఆచరణలో ఉండాలి. అది మానేసి అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీని సమీక్షించి దాని మీద రివ్యూలు ఇవ్వటం మాత్రమే ప్రతిపక్ష బాధ్యత కాదు. ఒక పొలిటికల్ పార్టీగా మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏమిటి, అక్కడ శిబిరం ఏమన్నా వేశారా, ఎక్కడైనా మీరు భోజనాలు పెట్టడం అలాంటి కార్యక్రమాలు ఏమైనా తీసుకున్నారా, మీరు ఏదైనా మీ ఇన్ఫ్లుయెన్స్తో మీరు పోగు చేసినటువంటి ఫండ్స్తో ఏవైనా సహాయ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకుంటారు. అది చేయాలి. నిజానికి ప్రభుత్వం మీద విమర్శ అనేది ఒక భాగం. ప్రభుత్వాలని సరిగా పనిచేసేలాగా ప్రొడక్టివ్గా విమర్శలు పెట్టి వాళ్ళని గైడ్ చేస్తూ మందలిస్తూ అదలిస్తూ ముందుకు కదపాల్సినటువంటి అవసరం ప్రతిపక్షంగా మీకుంది. దాన్ని గౌరవిద్దాం. దాంతోపాటు ప్రజాక్షేత్రంలో మీ వంతు కృషి మీరు తప్పనిసరిగా చేయాలి. ఈ విలయం జరిగిన తర్వాత సఫర్ అవుతున్నది ప్రజలు. వాళ్ళని ఆదుకోవడానికి మీ వంతు కృషి ఏం చేశారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది, పట్టించుకోవాలి కూడా. ఆయన ఏదో అంటే టూర్ పోస్ట్పోన్ అవడం వలన కొంచెం స్టడీ చేశారు అన్నట్టు కాకుండా నిజానికి ఆయన కారణాలు ఏమైనా స్టడీ మాత్రం గట్టిగానే చేశారు. స్టడీ గట్టిగానే చేశారు. రీసెర్చ్ ఉంది. అది అంత ఆ వెట్టింగ్ అయితే జరిగింది. అంటే ఆయన కొంత అవగాహన తెచ్చుకోవడం కోసం ఇవన్నీ ఓకే. కానీ సార్ ఇప్పుడు ఈ పాస్పోర్ట్ సంగతి ఏంటి? ఆయన ఎందుకని అది పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్ దొరక్క ఆగిపోయాడనే ప్రచారం ఒకటి. లేదు, ఆయనకి ఇప్పుడు పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పేసి దరఖాస్తు పెట్టుకొని ప్రజాస్వామికంగా చాలా ఈ దేశ పౌరులకు ఉండే హక్కుని ఆయన వినియోగించారు. అందులో పౌరుల్లో ఒకడు కాబట్టి దాన్ని ఏదో రాద్ధాంతం చేసి ఆయన పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. లండన్లో విల్లా కొనుక్కున్నాడు. విజయ్ మాల్యా మొత్తం డీల్ నడిపించాడు. ఆయన బెంగళూరులో ఉంటాడు. బెంగళూరు పరిచయాలు ఉన్నాయి కదా ఈయనకి. ఆయనకి జగన్ మాల్యా అనే విల్లా అక్కడ కొనుక్కుంటున్నాడు ఆయన. అంటే ఈ రకమైన ప్రచారం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆయన లండన్ వెళ్ళాడు. లండన్ వెళుతున్నప్పుడు కూడా ఇదే ప్రచారం జరిగింది. ఇక రాడు, వెళ్ళిపోతున్నాడు అంటే ఆ రోజు ఆయన అక్కడికి వెళ్ళి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి మనం భారీ మెజారిటీతో గెలవబోతున్నామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా రాడు, తిరిగి అయిపోయింది, జగన్ లండన్లోనే ఉండిపోతాడని గట్టిగా ప్రచారం చేశారు వీళ్ళు ప్రతి క్షణం. అలాగే ఆయన ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఇంకేముంది, కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది వైసీపీ అని ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమాలు వీళ్ళు చేసిన ప్రతిదీ మిస్ఫైర్ అవుతూనే ఉంది. ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చేసాడు. అలాగే దీని తర్వాత ఆ ధర్నా తర్వాత పార్టీ విలీనం చేయటం లాంటి కార్యక్రమాలు ఆయన ఏమీ టేకప్ చేయలేదు. దానికి సంబంధించినటువంటి ఏ రకమైన ప్రాథమికంగా ఆధారాలు లేవు. ఇలా ఒక వదంతి యుద్ధం చేసేటువంటి ప్రయత్నం అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. అంటే పర్టికులర్గా తెలుగుదేశం మీడియాగా ఎవరినైతే ఫోకస్ చేశారో వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల నుంచి వాళ్ళు ప్రతి సందర్భంలోనూ ఒక నెగిటివ్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇది కొంత తగ్గించుకుంటే మంచిది అనేది, ఇది వికటించే ప్రమాదం ఉంది నెమ్మదిగా. ఇది జనాలకు ఓవర్ డోస్ అయిపోయి చిరాకు పుట్టే లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈయనకి ఒకవేళ ప్రెజర్ ఉంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద కోర్టులు సీరియస్గా ఉన్నమాట వాస్తవం ఉన్నాయి. అలాగే సిబిఐ
మీద సిబిఐ కోర్టు మీద హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం. ఇంతకాలం ఎందుకు పెండింగ్ పెట్టి కూర్చున్నారు, ఇది తొందరగా క్లియర్ చేయండి అని ఇటు చేగొండ హరిరామ్ జోగయ్య వేసినటువంటి పిటిషన్ ఒకటి ఉంది, అలాగే రఘురామకృష్ణరాజు వేసినటువంటి పిటిషన్ అక్కడ ఢిల్లీలో ఉంది. ఈ పిటిషన్ల నేపథ్యంలో దీని మీద జరుగుతున్నటువంటి విచారణల నేపథ్యంలో సిబిఐ కోర్టు మీద అటు సుప్రీంకోర్టు ఇక్కడ తెలంగాణ హైకోర్టు కూడా కొంచెం సీరియస్గా మాట్లాడినటువంటి సందర్భం, సిబిఐ మీద ఆ ప్రెజర్ బిల్డ్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. ఆ కేసుల కోసం ఆ విచారణ ఏదన్నా డైల్యూట్ అయిపోతుందో, లేకపోతే ఈయన దానికి సంబంధించి ఏదైనా పాస్పోర్టు హోల్డ్ చేశారా అనే యాంగిల్లో ఒక చర్చ జరగటం అనేది బాగానే ఉంటుంది. కానీ నేనేదో పారిపోబోతున్నాడు అనే పద్ధతిలోకి వెళ్ళిపోయి ఆయన ఇంక రాడు అని వెంటనే కాదు, అందుకోసమని ఆపేస్తున్నారు. ఇక్కడ కోర్టు ప్రెజర్ ఉన్నమాట వాస్తవం, కోర్టు నుంచి కొంత ప్రెజర్ ఉంది, సిబిఐ కూడా సీరియస్గా ఉంది, ఇది తొందరగా తేల్చేద్దాం అనే వైపు ఏమైనా ఆలోచించి ఆపుతున్నారు. ఈ మధ్య అవినాష్ను కూడా ఆపారు, కేసులు ఉన్న నేపథ్యంలో అవినాష్ను కూడా వద్దు. బట్ అంటే పార్టీ సోర్సెస్ చెప్తున్నది ఏంటంటే సార్, ఆయన 5 ఏళ్ల కోసం ఆయన ఎక్స్టెన్షన్ కోసం మేడ్ ఇస్ అపీల్ ఇన్ డెమోక్రటిక్ మీన్స్, అంతే అంతే ప్రజాస్వామికంగా ఆయనకున్న హక్కుని ఆయన వినియోగించుకున్నారు. దాన్ని ఆయన లండన్ పారిపోతున్నాడు, స్విట్జర్లాండ్ ఇల్లు కొనుక్కున్నాడు, లేకపోతే రష్యాలో భవంతి కట్టుకున్నాడు అంటే ఇంత అవసరం అంటున్నాను. ఇంత ఆయన ఒకటి ఆయన ప్లే గ్రౌండ్ అయితే ఇదే సార్ ఆంధ్రప్రదేశ్, అది దాటి ఆయన వెళ్ళడు, సావో రేవో ఇక్కడే తేల్చుకునే తత్వం ఆయన తత్వమే అది. అలాంటి తత్వం ఉన్నవాడు తోక ముడిచి పారిపోతాడని ప్రచారం చేస్తే జనం నమ్ముతారన్నా అంటే సెక్షన్ ఆఫ్ మీడియా అట్లా చేస్తుంది కదా సీరియస్గా. అది తప్ప వేరే పని లేనట్టుగా ఏ కదలిక జరిగినా కానీ దాని మీద ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం రోజుకి ఒక 200 నుంచి 300 షాక్లు ఇస్తుంటారు వాళ్ళు. ఇక్కడ అంత కంటిన్యూస్ షాక్స్ ఇస్తే అదేంటంటే దట్ ఎఫెక్ట్స్ ద నర్వస్ సిస్టమ్, అది తెలియట్లేదే వాళ్ళకి. ప్రజలు నెమ్మదిగా ఈ డోసేజ్ ఎక్కువయ్యే కొద్దీ వెగటి పుట్టట్లా, వెగటి పుడుతోంది ఆల్రెడీ. అంటే ఇది సహజం, వీళ్ళు ఇలా మాట్లాడటం సహజం అనే పరిస్థితికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున ఏంటంటే నానా పులి కథలో లాగా చివరిలో నిజంగా పులి వచ్చినా నమ్మరు జనం. ఇప్పుడు ఆయన ఏదో లండన్ పారిపోయి అక్కడ విల్లా కట్టుకున్నాడు, లేదా స్విట్జర్లాండ్ అట, ఒక సెక్షన్ స్విట్జర్లాండ్ అంటుంది, ఇంకోటి రష్యా, ఊరు ఇది పోయినట్టు. అంటే ఒకటండి, ఆయన వాళ్ళ అమ్మాయి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నారు. ఒకవేళ ఇది ప్రాబ్లం అనుకుంటే ఆయన అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే వేడుకలు నిర్వహించి పంపించవచ్చు. అంటే ఆయనకి ఏదో వేరే యాక్టివిటీ ఉంది, ఆయన ప్రజాక్షేత్రం వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కానీ ఆయన కావాలంటే అక్కడి నుంచి పిలిపించుకుని ఇక్కడ వేడుక చేసి పంపించి ఆయన రోజువారీ యాక్టివిటీలో వచ్చేస్తాడు. ఆయన బెంగళూరులోనే ఉంటాడు, ఇక్కడికి రాడు. తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసేసారు, దీన్ని అమ్మకానికి పెట్టేస్తున్నారు, ఈ లెవెల్ ప్రచారం కూడా చేశారు. ఎందుకు ఈ ప్రచారాలు? రోజుకి ఒక వార్త వండి ఒక పుకారు పుట్టించకపోతే కుదరదు అని అనుకుంటున్నారా అనేది. ఇప్పుడు నిన్న తెలుగుదేశానికి మద్దతు ప్రకటిస్తున్నటువంటి మీడియా కథనాలు కూడా అలాగే ఉన్నాయి. డిస్కషన్స్ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి టీవీ ఛానల్స్లో డిస్కషన్ కూడా మళ్ళీ వస్తాడా, ఒకవేళ అలౌ చేస్తే ఎందుకు అనేది తప్ప, ఇక్కడ ఒకవేళ ప్రెజర్ వచ్చుంటే ఎటువైపు నుంచి వచ్చుండే అవకాశం ఉంది, ఒకవేళ సిబిఐ వాళ్ళు ఈ కేసులు తొందరగా తేల్చడం కోసం ఏవైనా హోల్డ్ చేశారా అనే యాంగిల్లో మాట్లాడే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అది ఒకవేళ జరిగితే అలా జరిగే అవకాశం ఉంటుంది అంతే. మన అవినాష్ వ్యవహారంలో జరిగినట్టుగానే కొంచెం ప్రొసీడింగ్స్ అయ్యే వరకు అనేది ఏదన్నా చెప్పుండొచ్చు. కానీ అధికారిక సమాచారం లేదు, ఎవరికి వాళ్ళకి. చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి సార్, చాలా రాష్ట్రాల్లో చాలామంది వాళ్ళు ఓడిపోయిన వాళ్ళందరూ ఇలా దేశాలు పెట్టయితే పోలేదు, అక్కడే ఉంటారు, రాజకీయం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు మీకు ఒకటే గుర్తు సార్, మీకు తెలియదు కాదు, కరుణానిధి హీ హాస్ వెయిటెడ్ ఫర్ 13 long years టు రీక్యాప్చర్ ద పవర్. ఆయనేం రాష్ట్రం విడిచిపెట్టి పోలేదే, అక్కడే ఉన్నాడు శుభ్రంగా. అవమానాలు ఎదుర్కొన్నాడు, జనాల ఆదరణ చూశాడు, అక్కడే ఉన్నాడు, తన బ్యాటిల్ గ్రౌండ్ అదే, అక్కడి నుంచే పోరాటం చేశాడు, మళ్ళీ వచ్చి 10 years ఉన్నాడు ఆయన.
సో వీ జస్ట్ కాంట్, అంటే అట్లా బీలిటిల్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన రాజకీయం మీద మనం మాట్లాడచ్చు కానీ పారిపోతాడు అవసరం అయింది. గౌరవప్రదమైనటువంటి పద్ధతిలో విమర్శ ఉండటం అనేది జరగడం తప్పేం లేదు. రాజకీయం ఖచ్చితంగా చేయాలి. ఆయన అరాచకాలు, ఆయన ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ఖచ్చితంగా నిలదీయాలి. బట్ ఆయన రష్యాలో ఇల్లు కొనుక్కున్నాడు, స్విట్జర్లాండ్లో ఒక భవంతి కొనుక్కున్నాడు, ఇంకోటి లండన్లో విల్లా కొనుక్కున్నాడు, విజయమాల ఇంటికి దగ్గర కోతవేట దూరం, ఆయన కిటికీ తెరిస్తే ఈయన ఇల్లు కనిపిస్తుంది. ఏంటివి? వాంటెడ్గా రోజుకొక వదంతి పుట్టించటం ద్వారా అవతల వాళ్ళ క్యారెక్టర్ల మీద జనాల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం కలిగించాలనేది అనుకుంటున్నారు వీళ్ళు. కానీ అది వికటిస్తుంది అనేది గుర్తించాలి. గుర్తించి నెమ్మదిగా ఆ డోస్ మానేసి కొంచెం సీరియస్గా, ఆయన ఎలాగైతే యాక్టివ్ అపోజిషన్ అనే మూడ్ నుంచి కొంచెం ప్రొడక్టివ్ అపోజిషన్గా మారుతున్నాడు, ఆ మార్పు కనిపిస్తోంది ఈరోజు ఆయన రాసినటువంటి లేఖలు, ఆ ట్విట్టర్ వేదికగా ఆయన రాసినటువంటి లేఖలు, ఆ ధోరణి కనిపిస్తోంది. దాన్ని కొంచెం ప్రోత్సహించి ముందుకు నడిపించగలిగితే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఏ రాష్ట్రంలోనైనా అవసరమే. దాంతో ఆ యాక్టివిటీ కనుక ఆయన చేస్తే డెఫినెట్గా సహకరించవచ్చు ఆయనకి ఆ మేరకు. అలా కాకుండా ఈ వదంతి యుద్ధం చేయటం అనేది అది పూర్తి స్థాయిలో తప్పు. అంత ఫైర్గా లేదేమో. ఫైర్గా లేకపోవడం కాదు, అది వాళ్ళని వాళ్ళు ఓపెన్ చేసుకోవటమే, మేము శత్రు కూటమి అని. అంటే ఇప్పుడు ఎలా తయారైందంటే పరిస్థితి, మీడియా కూడా నిట్ట నిలువుగా చీలి వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేసారు. ఇప్పుడు అన్ని కేసులు అలాగే ఉన్నాయి. ఆవిడ కేసు కూడా, ఇప్పుడు జత్వాని పరువు నష్టం దావా గురించి మనం మాట్లాడుకున్నాం. ఆవిడ్ని సెంటర్ చేసి వీళ్ళు ఎలా మాట్లాడాలో వాళ్ళు ఎలా మాట్లాడాలో ఆవిడ్ని సెంటర్ చేసి మాట్లాడుకున్నారు తప్ప, అంటే ఇద్దరు రెండు పార్టీలు కూడా ఆవిడ భుజం నుంచి తుపాకీ పేలుస్తున్నాయి. అంతే. నష్టపోతున్నది ఆవిడ. అక్కడ అది మరి ఆమె లాయర్స్ ఎవరో తెలియదు కానీ ఆమెని సరిగ్గా ప్రాపర్గా గైడ్ చేస్తున్నారో లేదో. సరే, అంశం పక్కన పెడితే వైసీపీకి సంబంధించింది ఇంకోటి సార్. రవిచంద్రారెడ్డి అని ఒక యువజన నాయకుడు అండి, నెల్లూరు జిల్లా, ఆయన కన్మూరు రవిచంద్రారెడ్డి గారు. మొన్న వాళ్ళ సొంత మీడియా సాక్షి మీడియాలోకి వెళ్ళి పార్టీకి పట్టిన వైరస్ సజ్జల అండ్ విజయసాయిరెడ్డి అని చెప్పి మాట్లాడాడు. సో దాని మీద అది డైరెక్ట్గా కొమ్మినేని గారి షోలోనే మాట్లాడితే ఒక్కసారి హీ వాస్ టేకన్ ఏ బ్యాక్. కొమ్మినేని గారు కూడా అసలు అవాక్కైనట్టు చూశారు. తర్వాత ఆయనకి హీ వాజ్ గివెన్ బ్లూ అండ్ బ్లాక్ అట పార్టీ హైకమాండ్ నుంచి. సజ్జల గారు వెంబడే అతను ఆపేయండి అని ఇంటర్నల్గా సాక్షికి అనుకూలంగా ఉండే మీడియాలకు నోటీసులు పంపించారట. ఇప్పుడు కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవటం అంటే ఇదే వైరస్ వాళ్ళే ఉండొచ్చు కానీ ఇది వైరస్ అని నేరుగా వైరస్ కర్మాగారం దగ్గరలోకి వెళ్ళి చెప్పడం అనేది మరి రవిచంద్రారెడ్డి ఎందుకంటే తర్వాత సారీ చెప్పాడు అనుకోండి ఆయన. బట్ ఏం జరుగుతుంది సార్ అసలు వైసీపీలో ఓవరాల్గా? ఇంటర్నల్గా వాళ్ళు పార్టీ ఇలా అంటే నిజానికి 10 ఏళ్ళు అధికారంలో ఉంటాము అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారండి. ఇలా కూటమి గెలిచేస్తుంది అనేటువంటిది జీర్ణం కాలేదు వాళ్ళకి. దాంతో ఎవరు కారణం, ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారండి, అసహనంలో ఉన్నారు, తీవ్రమైనటువంటి అసహనానికి గురైపోయి ఎవరి వలన జరిగింది ఈ దారుణం, అంటే మనం ఊహించని ఈ పరిణామం జరగడానికి ఎవరు బాధ్యులు అనేది ఎవరికి వాళ్ళు కొన్ని నిర్ణయాలకు వచ్చేసి అది ఒక వేదిక దొరికిన సందర్భంలో అసంకల్పితంగా బయటకు వచ్చేస్తుంది. అలా జయచంద్రకి అలా ఓపెన్ అయ్యాడు ఆయన, రవిచంద్రారెడ్డి అలా ఓపెన్ అయిపోయి దాడి తన పార్టీ అని కాదు, అక్కడ తన అంటే ఒక రకంగా ఎక్కడ ఆత్మవిమర్శ ఎక్కడ చేసుకోవాలి, విమర్శ ఎక్కడ చేయాలి అనేది తెలిసి ఉండాలి రాజకీయ నాయకుడికి. ఆత్మవిమర్శ అనేది పార్టీ వేదికల మీద చేసుకోవాలి, విమర్శ అనేది బహిరంగ వేదికల మీద చేయాలి. కాబట్టి బహిరంగ వేదిక మీద ఆయన వెళ్ళి బహుశా సాక్షిని ఆయన పార్టీ ఆఫీస్ అనుకున్నాడేమో అనేది ఒక డౌట్. ఆయన ఇంటర్నల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నాను అని అనుకుని అక్కడ ఆత్మవిమర్శ చేసుకునే క్రమంలో భాగంగా వీళ్ళిద్దరి పేర్లు ఓపెన్ చేశాడేమో అనేది ఒక డౌట్.